హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్పీ ఇన్ఫర్మేషన్ ఛానల్. నిన్న గౌరవనీయులైనటువంటి విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ ఆదిమూలపు సురేష్ గారు అభ్యాస యాప్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ యాప్ ద్వారా భవిష్యత్తులో ఉపాధ్యాయులకి మరియు విద్యార్థులకి అవసరమైనటువంటి పాఠ్యాంశాలు, అలాగే కోర్సులు, అలాగే వీడియోలు అన్నీ కూడా దీని ద్వారానే అందించడం జరుగుతుందని చెప్పారు. కాబట్టి ఈరోజు మనం ఈ అభ్యాస యాప్ గురించి తెలుసుకుందాం. ఈ అభ్యాస యాప్ని ముందుగా ప్లేస్టోర్లోకి వెళ్ళి అభ్యాస అని మీరు టైప్ చేసినట్లయితే అక్కడ అభ్యాస యాప్ కనపడుతుంది. దాన్ని మీరు ఇన్స్టాల్ కొట్టినట్లయితే ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత అక్కడ మిమ్మల్ని లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. అక్కడ మీకు తెలుగు, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ మొదలైన లాంగ్వేజెస్ ఉంటాయి. అక్కడ మీకు ఏ లాంగ్వేజ్ అవసరమో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ క్యాడర్ అడుగుతుంది. అంటే మీరు ఎస్జిటీనా, ఎస్ఏనా, హెచ్ఎమ్మా, సిఆర్సి హెచ్ఎమ్మా, ఎంఈఓనా, డిఈఓనా అని అడగడం జరుగుతుంది. మీరు ఏ క్యాడర్ అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు లాగిన్ అవ్వమని అడుగుతుంది. అక్కడ లాగిన్ క్లిక్ చేయగానే మీకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ ఐడి మీ ట్రెజరీ కోడ్, అలాగే పాస్వర్డ్ వచ్చేసి ABC@123 అని కొట్టి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకొని సైన్ ఇన్ కొట్టినట్లయితే ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ పేరు అలాగే మీ ఫోన్ నెంబర్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ కోర్సెస్ అనేటివి చూపిస్తూ ఉంటుంది. అక్కడ మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏ కోర్సులు అయితే ఉంటాయో ఆ కోర్సులు మీకు చూపించడం జరుగుతుంది. మీకు ఏదైనా కోర్సు రన్ చేస్తూ ఉంటే దాంతో మీరు చూడొచ్చు. అదేవిధంగా ఇక లైబ్రరీ ఆప్షన్, ఆ లైబ్రరీ ఆప్షన్లో మీరు ఇదివరకు ఏదైనా పరీక్షలు రాసినా లేదా కోర్సులు ఎన్రోల్ అయి పూర్తి చేసినా అవన్నీ కూడా అక్కడ చూపించడం జరుగుతుంది. ఇంకేమైనా మెటీరియల్స్ డౌన్లోడ్ చేసినా అక్కడ మీకు లభిస్తాయి. ఇక పైన సెర్చ్ బార్, మీకు అవసరమైనటువంటి పాఠ్యాంశాలను అక్కడ సెర్చ్ చేసినట్లయితే వస్తాయి. అదేవిధంగా ఇక క్యూఆర్ కోడ్, పుస్తకాల్లో ఎక్కడైనా మీకు పాఠ్యాంశ అనుబంధానికి సంబంధించిన క్యూఆర్ కోడ్లు ఉంటే దాన్ని స్కాన్ చేసినట్లయితే మీకు అక్కడ చిత్రాలు వంటివి రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా రానున్న రోజుల్లో పరీక్షలు అలాగే పాఠ్యాంశ వివరాలన్నీ కూడా అభ్యాస యాప్ ద్వారానే ప్రభుత్వం అందించడం జరుగుతుంది. సో మనందరం కూడా దీన్ని తప్పనిసరిగా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అభ్యాస యాప్కి సంబంధించినటువంటి లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీరు దాని ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్